మాత్రం ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుకు కూడి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే గడ్డి కన్నా గాడిద కన్నా హీనముగా ఉన్నానయ్యా. నీ కృపలో నన్ను కనికరించి క్షమించి జీవము కలిగిన నీ యొక్క వాక్యము మాలో మీరే మాట్లాడండి ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు అందరికీ తెలుసు కదండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు, ఏం కొండ అది? సీనాయి కొండ. సీనాయి కొండ మీదకి మోషే గారు దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క పర్వతాన్ని పైకి వెళ్ళి అక్కడ దేవుడితో 40 రోజులు అనగా 40 రాత్రులు 40 పగల పాటు దేవుడితో ప్రార్థనతో ఎదుర్కొని దేవుడితో సహవాసం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ టైంలోనే దేవుడి యొక్క కృపలో ఆ యొక్క 2 రాతి పలకలు దేవుడు ఇస్తాడు. ఆ 2 రాతి పలకల మీద దేవుడు తన యొక్క స్వహస్తాలతో 10 ఆజ్ఞలు లిఖించి మోషే గారికి ఇస్తారు. ఓకే, ఇదంతా జరిగింది ఆ యొక్క 40 రోజులు క్రమంలో సీనాయి కొండ మీద జరుగుతుంది. అది మొత్తం కూడా 31వ అధ్యాయము చివరిలో కూడా రాసి ఉంటుంది. ఇలా 32వ అధ్యాయంలో వచ్చేసరికి చూడండి, మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను. 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఓకే, కొండ మీద ఏం జరిగింది చూసారు కదా. సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత దేవుడు తన యొక్క శాసనములు గల 2 రాతి పలకలను అనగా దేవుని వ్రేళ్లతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఈ యొక్క బైబిల్ యావత్తులో కూడా దేవుడి యొక్క వేళ్లతో లిఖింపబడిన సందర్భాలు ఏంటంటే ఇదే మొట్టమొదటి సందర్భం. మోషే గారికి ఆ యొక్క 2 రాతి పలకల మీద దేవుడి యొక్క కృపలో శాసనములు అనగా 10 ఆజ్ఞలను, ఒక్కొక్క రాతి పలక మీద 5 ఆజ్ఞలు చొప్పున 2 రాతి పలకలు అనగా 10 ఆజ్ఞలు దేవుడు తన యొక్క వ్రేళ్లతో వేలుతో రాసి ఇచ్చారు. ఓకే, అది మొదటి సందర్భం. రెండో సందర్భంలో వచ్చేసరికి దానియేలు గారు రచించిన ఆ యొక్క గ్రంథంలో నెబుకద్నెజరు యొక్క కొడుకు ఆ యొక్క రాత్రి వేళ దేవుడి యొక్క మందిరంలో ప్రతిష్ఠింపబడిన దేవుడి యొక్క పరిక్రమలను తీసుకొచ్చి దాంట్లో వైన్ పోసుకొని తాగుతూ ఉంటాడు. అంటే దేవుడి యొక్క మందసము, దేవుడి యొక్క పరిశుద్ధమైన స్థలంలో దేవుడి కోసము ప్రతిష్ఠించిన ఆ యొక్క ఉదాహరణకి బౌల్ లేకపోతే గిన్నెలు అలాంటివి తీసుకొచ్చి దాంట్లో ఆయన వైన్ పోసుకొని అంటే ద్రాక్షారసం పోసుకొని మద్యం పోసుకొని తాగుతూ ఉంటాడు. ఆ హేయమైన క్రియను చూసి దేవుడికి కోపం బహుగా రగులుకొని ఉన్న పలానే ఒక గోడ మీద దేవుడి యొక్క చేతి వ్రేళ్లతో ఒక అరచేయి మాత్రమే కనిపిస్తుంది. అంటే జస్ట్ ఒక బ్రిస్ట్ అరచేయి మాత్రమే కనిపించి వేళ్లతో గోడ మీద ఒక దేవుడి యొక్క ఆజ్ఞ లేకపోతే దేవుడి యొక్క తీర్పు జడ్జిమెంట్ అక్కడ రాసి ఉంటుంది నెబుకద్నెజరు యొక్క కొడుక్కి. ఓకేనా, అది రెండో సందర్భం. మూడో సందర్భం ఏంటి? ఒక వ్యభిచారము చేయబడిన స్త్రీని ఆ అమ్మాయి పట్టుబడుతుంది. పట్టుబడిన తర్వాత ఆమెను మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి అని చెప్పి ప్రజలు ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి దేవుడి దగ్గర యేసయ్య దగ్గర తీసుకొచ్చి, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ మాకు దొరికింది, మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో ఆ అమ్మాయిని కొట్టి చంపేయాలి. మరి ఏంటి, మరి చంపేద్దామా, రాళ్ళు తీసి కొడదామా అని చెప్పి మోషే గారు యొక్క ధర్మశాస్త్రమును చూపించి దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి దేవుడు పరీక్షిస్తాడు. ఆ టైంలో ప్రజలు పరీక్ష పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన యొక్క వ్రేళ్లతో నేల మీద వంగి నేల మీద రాస్తాడు. రాసి మళ్ళీ చెరిపేస్తాడు దేవుడు. అది మూడో సందర్భం. నాకు గుర్తున్నంత వరకు ఇదే బైబిల్ మొత్తంలో 3 సందర్భాలు. దాంట్లో మొట్టమొదటి సందర్భం ఈ యొక్క సీనాయి కొండ మీద ఆ యొక్క 10 ఆజ్ఞలు. చూడండి, ఇప్పుడున్న కాలంలో అవ్వచ్చు, గడిచిన కాలంలో అవ్వచ్చు, దేవుడి యొక్క వర్తమానం పొందుకోవడం కష్టం.
సొంతంగా వర్తమానం పొందుకుంటాం కష్టం. ఒక దర్శనమైన, ఒక కళ అయినా, ఒక ప్రవచనమైన, ఒక స్వస్థత అయినా సరే, ఏదైనా సరే దేవుడి యొక్క కృపలో, దేవుడికి యొక్క ఇష్టము చొప్పున, దేవుడు నిర్ణయించిన కాలము చొప్పున, దేవుడు ఏర్పాటు చేసుకుని పిలిచిన ఆ యొక్క ప్రవక్తలను, ఆ యొక్క యాజకులను తప్పించి ఎవరికి పడితే వాళ్ళకు వచ్చేవి కాదు. ఈ యొక్క వర్తమానాలు అవ్వచ్చు, ఈ యొక్క దర్శనములు అవ్వచ్చు. అలాంటిది సాక్షాత్తు 40 రోజులు 40 రాత్రులు దేవుడి యొక్క సన్నిధిలో గడిపి దేవుడితో ముఖాముఖి మాట్లాడిన ఆ యొక్క మోషే గారు, అలాగే దేవుడి యొక్క కృపలో ఆ యొక్క ఆజ్ఞలను రాతి పలకల మీద పొందుకున్న ఆ యొక్క మోషే గారు అక్కడ దేవుడి దగ్గర అంతగా కనిపెట్టుకొని తన కోసం మాత్రమే ఆ యొక్క పని చేస్తుంది. ఆ యొక్క లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి దేవుడి యొక్క వాగ్దానము చొప్పున వెట్టి చాకరీ చేసే ఆ యొక్క ప్రజలను పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి దేవుడి యొక్క కృపలో నడిపింపబడాలి అని ఎంతగానో తన యొక్క సొంత బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించినట్లుగా ఉంటుంది వాక్యంలో కూడా. మోషే గారు అలా పని చేస్తూ ఉంటారు, దేవుడితో ముచ్చటిస్తూ అలా జరుగుతూ ఉంటుంది. దేవుడి యొక్క ప్రార్థన అంతా ముగించి అయిపోయిన తర్వాత రాతి పలకలు చేతికిస్తారు దేవుడు. 32వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏం రాసింది? మోషే కొండ దిగకుండా తడువు చేయుట. అంతవరకేనండి వాక్యం. మీరు ఆలోచన చేయండి, తడువు చేయుట అంటే ఏంటి? ఆలస్యం చేయటం. ఆలస్యం చేయటం. మీరే ఉన్నారు తల్లిదండ్రులుగా, మీ యొక్క పిల్లలకి ఏదో పని చెప్తున్నారు, చాలా చిన్న పనే. ఉదాహరణకి భోజనం చేసేటప్పుడు గొంతు పట్టేసింది, వాటర్ తీసుకురా అంటారు, చిన్న పనేగా. వాళ్ళు తీసుకురావడం ఆలస్యం అయితే మీకు కోపం వస్తుందా రాదా? చదువుకునే లేదా స్కూల్కి వెళ్ళే ఆ యొక్క రోజుల్లో హోంవర్క్ చేయటంలో వాళ్ళు తెలిసి కూడా చదవకుండా ఆలస్యం చేస్తున్నారు, మీకు కోపం వస్తా రాదా? ఇలా ఉదాహరణకి అలా మీకు అర్థమవడానికి అలా చెప్పాను. ఇక్కడ మోషే ఏం చేస్తాడు? దేవుడుతో మాట్లాడుతూ అది చాలించిన తర్వాత కొండ దిగకుండా అక్కడ తడువు చేస్తున్నాడు. అంటే ఆయన యొక్క స్థితి ఏంటి? దేవుడితో ఆ యొక్క సహవాసాన్ని ఇంకా పొందుకోవాలి, దేవుడి యొక్క ఔన్నత్యం ఇంకా చూడాలి, దేవుడి యొక్క ప్రేమ ఇంకా చూడాలి, దేవుడి యొక్క సన్నిధిలో నేను ఉండాలి అన్నట్లు ఆయన తాపత్రయం, ఆయన ప్రయత్నములు. కానీ ప్రజలు ఎలా చూస్తున్నారు? మోషే, మీరు ఆలోచన చేయండి, ఇదే సందర్భంలో నువ్వు ఉండు అక్కడ, జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఆ సందర్భంలో నీ మైండ్ సెట్ పెట్టుకో. కొండ దిగు భాగంలో నువ్వు ఉన్నావు, నిన్ను ఆ యొక్క ప్రాబ్లం నుంచి గట్టెక్కిచ్చే ఆ యొక్క సంఘ కాపరి 40 రోజుల నుంచి నీకు అనిపించలే. ఎక్కడున్నాడు? నీకు ఒక మంచి వర్తమానం చెప్పడానికి, దేవుడి దగ్గర నుంచి నీకు వర్తమానం చెప్పడానికి నీ కోసం ఆయన ఏకాంత ప్రదేశంలో కూర్చొని నీ యొక్క దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడి యొక్క కృపలో దేవుడు ఆ యొక్క సంఘ కాపరికి వర్తమానం చెప్పేశారు. నువ్వు కిందన కూర్చొని అన్ని పరిశీలిస్తూ చూస్తూనే ఉన్నావు. ఓకే, 40 రోజులేని ఇంకా రాలేదు, సమస్య తీవ్రంగా ఉంది, ఇంకా రాలా. ఇంకెప్పుడు వస్తాడు ఆయన? మమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడేమో, ఒకవేళ చచ్చిపోయాడేమో, లేకపోతే మాకు తెలియకుండా దొంగతనంగా అటు నుంచి అటు ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయాడేమో, మా గోలు తట్టుకోలేక, మా యొక్క బరువు బాధ్యతలు ఆయన తీర్చలేక. ఇలా రకరకాల అనుమానాలు, ప్రశ్నలు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు తలెత్తినాయి. ఆ యొక్క తడువు చేయటము అను ఆ ఒక్క చిన్న పనికి ఈ యొక్క లక్షల కొలది ఉన్న ప్రజలు ఒప్పుకోలేకపోయారు. ఓకే, నీ జీవితంలో కూడా దేవుడు నీ పక్షాన తడువు చేస్తున్నాడు అని నువ్వు కానీ నేను కానీ అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? బ్యాక్గ్రౌండ్లో మోషే గారి చేత ఎలా అయితే నీ మంచి కోసము, నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసము, నీ కోసం ఒక 10 ఆజ్ఞలు ఎలా అయితే ఆయన రెడీ చేసి పెట్టారో, అలాగే మన యొక్క దైనందిక జీవితంలో కూడా ఉన్న వాటిలో కల్లా కూడా ద బెస్ట్ అన్నిటికన్నా శ్రేష్టమైనది నీకు లేక నాకు ఇవ్వటానికి దేవుడు మన వెనుక ఉండి అవన్నీ కూడా ప్రణాళిక ప్రకారము, దేవుడి యొక్క నిర్ణయ కాలము ప్రకారము దేవుడు సమస్తము కూడా సిద్ధము చేస్తూ ఉంటాడు. అది గ్రహింపు తత్వం మనకు లేకుండా దేవుడు తడువు చేస్తున్నాడు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నేను అనుకున్న సమయానికి అనుకున్నది దేవుడు నాకు ఇవ్వట్లేదు. అప్పు పేకల మీదకి వచ్చి కూర్చుంది, కట్టకపోతే ప్రాణం పోతే పరువు నష్టం అవుద్ది. దేవుడేమో వాగ్దానం చేశాడు డబ్బులు విడుదల చేస్తాను అని, కానీ ఇంతవరకు చిల్లి గవరాల. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అనారోగ్యం వల్ల శరీరం వేసారిపోయింది, దేవుడేమో
వాగ్దానం చేశాడు నీ ఆరోగ్యమైన ఆరోగ్యమని, కానీ ఇంకా నా అనారోగ్యంగానే ఉంది, నేను ఇంకా స్వస్థత పొందుకోవట్లా. దేవుడు ఎందుకు తరువు చేస్తున్నాడు? ఇలా రకరకాల సందర్భాలు, అంటే నీ యొక్క ప్రాబ్లం, నీ యొక్క సమస్య, నీ యొక్క ఇబ్బందుల్లో నువ్వేమో ఉన్న పనులను జరిగిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. అలా అనుకున్న క్రమంలో దేవుడు తడువు చేస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి అక్కడ నీకు కంటికి కనిపించేది ఒక సమయం మాత్రమే. కానీ నువ్వు తడువు చేస్తున్నారు అని అనుకున్న ఆ యొక్క సమయంలో దేవుడు నీ వెనకాలండి నీ కోసం, నీ మంచి కోసం, నీ బాగు కోసం, నీకు ఉన్న వాటిలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇవ్వటానికి దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం పని చేస్తూనే ఉంటున్నాడు. ఆయనేమి ఖాళీగా ఉన్నట్ల. దేవుడు నీ పట్ల రచించిన ఆ యొక్క ప్రణాళిక ఫలము ప్రకారము నీకు అందజేయడానికే నీకోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కానీ అది మనం గ్రహింపు లేకుండా ప్రజలు ఎలా అయితే మోషే గురించి ఆలోచిస్తున్నారో అలాగే మనం కూడా వాగ్దానం ఇంకా లేట్ అవుతుంది, చెప్పిన ప్రవచనం నెరవేర్పు అవడానికి ఇంకా ఆలస్యం అవుతుంది, ఈ మేలు మనం స్వతంత్రించుకోకుండా ఉంటున్నాం, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం అని ఈ యొక్క ప్రజలు మోషే గురించి ఎలా అయితే సనుక్కుంటున్నారో, గొనుక్కుంటున్నారో, తడువు చేస్తున్నారు అని ఎలా అయితే అనుకుంటున్నారో, ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు, మోషే నిజంగానే కొండ దిగకుండా ఉన్నాడండి? దేవుడి యొక్క సన్నిధిలోనేగా ఉన్నాడు ఆయన. తన యొక్క ఇష్ట ప్రకారము, లేకపోతే ఆ బరువు బాధ్యత తట్టుకోలేక ఎక్కడ పారిపోవటం కానీ ఏదైనా చేశాడా? దేవుడితో ముచ్చటిస్తూ మాట్లాడుతూనే ఉన్నాడుగా, ఆ యొక్క రాతి పలకలన్నీ తీసుకుంటున్నాడుగా. సో ఈ యొక్క ప్రజల్లో ఓర్పు లేదు, ఈ యొక్క ప్రజల్లో నిరీక్షణ భావం లేదు. ఎంతసేపటికి ఆలస్యం అవుతుందని వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆలస్యం గుర్తు రాలేదా? బరువైన వస్తువులు తయారు చేయటం, బరువైన వస్తువులను మోయటంలో ఉన్నప్పుడు ఆ యొక్క తడువు చేయటం వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళు చేయగలిగిన పని కన్నా కూడా ఇంకా ఎక్కువ పని చెయ్యాలని చెప్పి ఫరో వాళ్ళ మీద అధికమైన భారము మోపినప్పుడు ఆ యొక్క తడువు చేయడం అప్పుడు గుర్తు రాలేదా? వాళ్ళ యొక్క గర్భం నందు జన్మించిన జ్యేష్ఠ పుత్రులను, మగ శిశువులను చంపేసినప్పుడు, ఆ ఫరో మహారాజు చంపేసినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా వాళ్ళకి తడువు చేయటం గురించి? వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు గుర్తు రాలేదా తడువు చేయడం గురించి? 40 రోజుల పాటు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తొచ్చిందా? 40 రోజులు అయింది, 40 రాత్రులు అయినాయి, 40 పగళ్ళు అయినాయి, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు తప్ప మాకు మాత్రం ఏం చెప్పట్లా, ఇంతవరకు ఏం తెలియట్లా, వర్తమానం నెరవేర్పు జరగట్లా అని చెప్పి తొందరపాటు, ప్రజల్లో ఉన్న తొందరపాటు. ఓకే, దీనివల్ల ఏమొచ్చింది వాళ్ళకి? ఆ తొందరపాటు తనం వలన, ఆ ఓర్పు లేని తనం వలన, ఆ నిరీక్షణ లేని భావం వలన వాళ్ళు ఏం చేశారంటే, ఈజిప్ట్ దేశంలో వాళ్ళు ఏమైతే విగ్రహారాధన వాళ్ళ ప్రజలు, అంటే ఈజిప్ట్ ప్రజలు మధ్య వాళ్ళు నివసించారు, ఈజిప్ట్ ప్రజలు ఎటువంటి విగ్రహారాధన అయితే చేశారో అటువంటి విగ్రహారాధనే మేము కూడా చేయాలని చెప్పి ఒక దురాలోచన పుట్టింది. సొంతంగా చేయకుండా తెలివిగా ఏం చేశారంటే అహరోను దగ్గరికి వెళ్ళిపోయి, అహరోను చూడండి వాక్యం ఏం చెప్పాడు. 32వ అధ్యాయము మొదటి నుంచి కంటిన్యూ చేస్తానండి. లెమ్ము, అహరోనుతో ఇలా అంటున్నారు, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతలను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అహరోనుతో చెప్పిరి. అందుకు అహరోను అంటారు, ఏమనాలి అహరోను? ఏమనాలండి అహరోను? అప్పుడు మామూలుగా ఏమనాలి? జనరల్గా దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుడి చేత ఎన్నుకోబడినవాడు, దేవుడి యొక్క పిలుపుకు తగినట్టు పనిచేసిన వాడు, మళ్ళీ 40 సంవత్సరాల పాటు మోషేతో తోడుగా ఉండి, మోషేకి ఒక నాలుకగా, ఒక మాటగా అక్కడ ఉండి ఫరోతో మాట్లాడినప్పుడు దేవుడు ఫరో పట్ల ఎన్ని అద్భుతాలు చేశాడు అహరోను కళ్ళారా చూశాడుగా. అడవిలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో అప్పుడు కూడా అహరోను కళ్ళారా చూశాడుగా. ప్రజలు ఇలా తొందర పెడుతున్నప్పుడు అహరోను ఏమనాలి? మీకోసము లేకపోతే మన కోసమే కదా మోషే గారు కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, ఆయన వచ్చేదాకా ఆగుదాం అని అనాలి కదా. అనకుండా ఏం చేశాడు? సింపుల్, ప్రజలు వచ్చి ఇబ్బందికరంగా తొందర పెడితే అక్కడున్న సంఖ్యాబలం చూసి, లేకపోతే ఇంకేదన్నా సరే ఒక భయం కొలది, మనుషుల మీద ఉన్న భయం కొలది మనుషుల యొక్క తొందరపాటుకి కాంప్రమైజ్ అయిపోయాడు. అంటే తన యొక్క భక్తి జీవితాన్ని
కాంప్రమైజ్ అయిపోయారు. ప్రజల కోసం, మనుషుల కోసం కాంప్రమైజ్ అయిపోయి మీ దగ్గర ఉన్న బంగారములను మీ భార్యలకు, మీ యొక్క స్త్రీలకు ఉన్న ఆ యొక్క చెవి పోగులు అవ్వచ్చు, వాళ్ళకున్న బంగారం యావత్తు కూడా తీసుకురండి. అందుకు అహరోను మీ భార్యలను, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవుల్లో ఉన్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తెండని చెప్పగా, ప్రజలందరూ తమ చెవుల్లో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో, అంటే ఒక రూపం లాగా, అంటే ఒక బంగారు రూపం చేయాలంటే ఒక డొల్ల లాంటి పరికరం ఉండాలి కదా, మౌల్డ్ అని అర్థం. పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా చూసుకోండి. 4వ వచనం చివరిలో ఏం రాసింది? ఇప్పుడు చదివిన వాక్యం, ఆ యొక్క బంగారపు పూత లాగా చేయబడిన ఆ యొక్క దూడను చూసి అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ఈ యొక్క దేశానికి మనల్ని రప్పించిన దేవుడు ఇదే, ఏది? దూడంట అని ప్రజలందరూ మాట్లాడుతున్నారు. మరి ఆ దూడ తయారు చేసిన అహరోను ఏమంటున్నాడు చూడండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండగ జరిగించునని చాటింపగా. ఇక్కడ మీకు అనుమానం కానీ ప్రశ్న కానీ తలెత్తట్లేదా? అహరోను ఆ యొక్క పోత పోసిన పొగరతో ఎలా చేశాడు? ఒక బంగారపు దూడను తయారు చేసి పెట్టాడు అహరోను. కంటికి కనిపించిన ఆ యొక్క రూపం ఏంటి? బంగారపు దూడ. ఆ దూడను అక్కడ ప్రతిష్ఠించి ఆ దూడ యొక్క పాదపీఠముల దగ్గర దహన బలులను, నైవేద్య బలులను అర్పించుటకు ఒక బలిపీఠం కూడా కట్టించాడు. ఓకే, బలిపీఠం కూడా దూడ చేయించింది అహరోను, బలిపీఠం కట్టించింది అహరోను. కానీ నోటితో ఏమంటున్నాడు? రేపు మనకి యెహోవాకు పండగ చేద్దాం అన్నాడు. అదేం కాంట్రడిక్షన్? ఒకసారి అర్థం చేసుకోండి, మీరే చూసుకోండి. నేనేమైనా కల్పించి చెప్పానా? వాక్యంలో స్పష్టంగా రాసిందిగా. చేసిన పరికరం ఏంటి? చేసిన రూపం ఏంటి? దూడ. కట్టించింది ఏంటి? దూడ దగ్గర ఓ బలిపీఠం. కానీ నోటితో చెప్పే మాట ఏంటి? యెహోవాకి రేపు మనం పండగ చేద్దాం. అదేంటి? అది ఎలా? అది కరెక్టేనా అండి? కొంతమంది అనుకుంటారు, కొంతమంది దాకా ఎందుకు నేనే అనుకుంటా. చూడండి, ఫ్రెండ్స్ని సాటిస్ఫై చేయడానికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క బలవంతం ప్రకారం ఎట్లా కూడా శ్రీశైలం వెళ్ళారు. నేనేమనుకున్నా, ఎలా ఆలోచించామనంటే, అది అన్ని ప్రదేశాల్లో అది కూడా ఒక ప్రదేశమేలే, ఇల్లంత మాత్రాన పాపం చేసినట్టు అవుద్దా? ఓకే, కంటికి కనిపించినట్టు అది ఒక శ్రీశైలము లేకపోతే గుడి. కానీ కళ్ళు మూసుకున్నా సరే మనం మనసులో దేవుడి గురించే ప్రార్థన చేసుకుంటూ దేవుడి గురించే దండం పెట్టుకున్నా సరే అది శ్రీశైలంలో ఉన్న దేవుడికి దండం పెట్టినట్టు కాదు అని నన్ను నేను సమర్థించుకున్నాను. నేను చేసిన ఆ యొక్క తప్పుకి. అర్థమైందా మీకు? నా ఎదురు మీరు ఉన్నారు, మీకు నమస్కారం పెట్టారు. కళ్ళు మూసుకొని మీకు నమస్కారం పెట్టినప్పుడు నేనేమనుకుంటాను? నా ఎదురుగా ఉన్న మిమ్మల్ని గురించి ధ్యానం చేసుకోకుండా నా మనసులో యెహోవా గురించి దండం పెట్టినట్టే నేను ఆలోచిస్తూ ఉంటాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నేను ఆ విగ్రహానికి లేకపోతే ఆ మనిషికి మాత్రమే మొక్కానని మీరు అనుకుంటారు కదా. మీరు చెప్పండి, మీ మనసులోనేమో దేవుడి గురించి ఆలోచిస్తూ మీరు నమస్కారం చేశారు, ప్రజలందరూ మాత్రము ఆ యొక్క మనిషికి మాత్రమే నమస్కారం చేశారంటారు. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? నీ భక్తి కరెక్టేనా? అది నా ప్రశ్న మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదండి. నేను నీకే నమస్కారం చేశా, కానీ నా మనసులో మాత్రము దేవుడి గురించే ధ్యానిస్తూ నీకు నమస్కారం చేశా. ఇప్పుడు నేను నమస్కారం చేసింది సీతమ్మగా, యేసయ్యక? చెప్పాలి, చెప్పండి. ఇది ఏంటంటే నన్ను నేను కాంప్రమైజ్ అయ్యే భక్తి అంటారు. కాంప్రమైజ్ అయ్యే భక్తి. నువ్వు లోకానుసారంగా దేవుణ్ణి ఒప్పుకోకుండా ఆత్మీయానుసారంగా దేవుడికి ఒప్పుకున్నంత మాత్రాన ఏది నీది బాహారమైన సాక్ష్యం?
నీ సాక్ష్యము నీ మటుకే కాదు, భూమిలో అయినా, సముద్రంలో అయినా, ఆకాశంలో అయినా సరే ఏ మనిషికి, ఏ జీవికి, ఏ ప్రాణికి మనము మొక్కకూడదు. ఓకే, మొక్కాను, కానీ మనసులో నేను యేసునే తలుచుకున్నా. సో నేను పెట్టిన నమస్కారము, నేను మొక్కుకున్న మొక్కు యేసయ్యకే. నా కళ్ళు మూసుకున్నప్పుడు నాకు యేసయ్య యొక్క సిలువే గుర్తొచ్చింది, ఆ సిలువకే నేను మొక్కా. సో నాకు కళ్ళు తెరిచినప్పుడు ఎదుర్కొన్న వ్యక్తికి నేను మొక్కలేదు అని చెప్పి నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటా. మరి కరెక్టా రాంగా? రాంగ్. తప్పు, తప్పు, తప్పే. మన భక్తిని మనం సమర్థించుకునేటట్టు ఉంటుంది, కానీ అది బైబిల్ ప్రకారం తప్పు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమన్నాం? భూమి మీద ఉన్న ఏ ఒక్క ప్రతిమకు, ఏ ఒక్క రూపమునకు మనము మొక్కకూడదు, దేవుడికి తప్ప. అదే వాక్యం, అదే బాప్తిసం, అదే ఒక తీర్మానం. దాన్ని మించి మనము ఇలా భక్తిని సర్దుబాటు చేసుకునేటట్టు, నచ్చినట్టు చేసుకుంటా పోయి మనం చేసిన దాన్ని సమర్థించుకునేటట్టు మాట్లాడుకుంటే ఎవరిని మోసం చేసుకున్నట్టు? నీ వాగ్దానాన్ని నువ్వే తృణీకరించినట్టు. ఓకే, ఇచ్చిన మాట నువ్వే జవదాటినట్టు. అదేందండి, ఇక్కడ అహరోను అట్టగా చేశాడు. ప్రజలందరి యొక్క బలవంతం ప్రకారము, అమ్మో నేనైతే ఒక్కడినే ఎదిరించానా, ఈ లక్షల కొలది ప్రజలు ఆల్రెడీ మోషే మీద కోపంగా ఉన్నారు, మోషే చూస్తేనేమో కొండ మీద ఉండి ప్రార్థన చేస్తా కూర్చున్నాడు, ఇప్పుడు నేను ఒక్కడనే దొరికే వాళ్ళకి, నేనేమో ఒక్కడిని, నా మీద వచ్చిన వాళ్ళేమో లక్షల్లో ఉన్నవాళ్ళు. నేను గనక వాళ్ళ యొక్క మాటకి ఒప్పుకోకుండా వెయిట్ చేద్దాం, మోషే వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని అంటే గనక వాళ్ళ యొక్క కోపము నా మీదకి వస్తుంది, నన్ను కొడతారో, తిడతారో, చంపేస్తారో. ఎందుకు వచ్చిన వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు చేసేద్దాంలే అని అనుకొని అహరోన్ గారు ఆ యొక్క దూడను తయారు చేశారు. మరి లోపల ఉన్న అంతరంగంలో ఉన్న దేవుడి యొక్క ఆత్మ ఒప్పుకోవట్ల. ఓకే, ఆయన యొక్క హృదయంలో రెండు ఉంటున్నాయి. లోకానుసారంగా భయం ఉంది, అంతరంగంలో చూస్తే ఆత్మీయత ఉంది. కాబట్టి అంతరంగంలో కూర్చొని దేవుడే కదా, మనం ఏమనుకున్నా వింటూ ఉంటాడు. ఓకే, తొందరపాటు లేదు కదా మన దేవుడికి. కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాడులే, నేనైతే ప్రజల యొక్క బలవంతం ప్రకారం ఆ యొక్క ప్రతిమ చేశాను, కానీ నా మనసులో ప్రతిమ మీద ఎటువంటి దృష్టి లేదు, నేను యెహోవాకు మాత్రమే రేపు పండుగ చేస్తాను అని అనుకుంటా. ఓకే, ఇది సెల్ఫ్ డిసీవ్, అంటే ఎవరికాలు మోసం చేసుకుంటామే. నేను నమ్ముతున్నా, నా నమ్మిక నా హృదయం ఎట్లాంటిదో దేవుడు తెలుసు. ఓకే, ఏమంటే అన్ని హృదయం ప్రకారం చేసుకుంటా పోతే దేవుడు ఎందుకు పరిచయాల ముందుట నిలబడి దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు? అంటే యేసయ్య ఎందుకు పరిచయాల ముందు నిలబడి యెహోవా గురించి సాక్ష్యం ఇచ్చాడు? తన దేవుడు ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి? తను నచ్చింది, తనకు కావాల్సింది చేసుకుంటా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు సాక్ష్యంగా నిలబడ్డాడు? క్రియలు కనపరుస్తూ ఎందుకు అలా నిలబడ్డాడు? చంపేసే ఆ యొక్క క్రమం వచ్చినప్పుడు కూడా మనసులో యెహోవా అనే దేవుడు అని అనుకుంటూ యేసయ్య ఆ యొక్క పరిచయాలకు సరెండర్ అయిపోవచ్చుగా. ఎందుకు కావాలా? ఇందుకే మనము సాక్షాత్తముగా ఉండాలి. దాని నిమిత్తము యేసయ్య ఎలా అయితే ప్రవర్తించారో అలాగే మనం కూడా అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రజలందరూ కూడా అహరోను బలవంతం పెట్టినట్టు ఆ ముందు ఆ తర్వాత ఏనాడైనా సరే మోషే గారిని బలవంతం పెట్టగలిగారా? మోషే దగ్గరికి వచ్చి మోషే మాకు నీ లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చట్లేదు, మాకు ఒక ప్రతిమ చేయించు అని చెప్పి మోషే ఇప్పుడు అడిగారా? మోషే అంటే భయం, మోషేలో దేవుడి యొక్క ఆత్మ ఉంది. మనం గనక అల్లాటప్పగా ప్రవర్తించామా మోషే ఒక్కసారిగా ప్రార్థన చేస్తాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుందేమో, పాములు పంపించి చంపేస్తాడేమో, మన్నా తిని ముక్కుల్లో పళ్ళసందులు ఇరుక్కుపోయి చచ్చిపోతామేమో, నీళ్ళు లేక చచ్చిపోతామేమో, ఆహారం లేక చచ్చిపోతామేమో, అమ్మో మోషే కోపం వస్తే ఎర్ర సముద్రాన్ని మళ్ళీ ఓపెన్ చేపిస్తాడేమో, మనం దాంట్లో పడి చచ్చిపోతామేమో, ఇలాంటి భయాలు వస్తాయిగా. సో మోషేలో ఉన్న ఆత్మీయతను చూసి మోషేని అడిగే అంత తెగింపు ఆ యొక్క ప్రజల్లో లేదు. మరి ఆహారంలో ఉన్న ఆత్మీయతను చూసి ఆహారం కాంప్రమైజ్ అయ్యే భక్తి కలిగినాడు కాబట్టి ఆహారాన్ని తొందర పెడితే ఏమైనా పని అవుద్దేమో. నువ్వు అర్థమైందా? సో ఆ యొక్క మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే, ఎదుటోడు లేకపోతే నేనైనా సరే నా యొక్క భక్తిని ఆధారం చేసుకొని నన్ను తొందర పెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే ఎందుకు వచ్చిన గోల ఆడుతూలే,
వాడిని అడిగినా సరే ఒప్పుకోడు, ఇంకెందుకు అడగడం అని కాంప్రమైజ్ అయిపోవచ్చు. అర్థమైందండి ఇంతవరకు మీకు? సో ఈ యొక్క ప్రతిమను చేసిన తర్వాత అహరోను మాత్రము రేపు మనం యెహోవాకు మొక్కెదము అని చెప్పి తప్పించుకున్నాడు. లేకపోతే ఏం చేసేవాడు, ఉన్న ఫలానే అహరోను చేత అక్కడ మళ్ళీ నైవేద్య బలులు అర్పించేవాళ్ళేమో. అహరోను గారు తెలివిగా కూడా అలా ప్రదర్శించి ఒక రోజు డిలే చేశాడు. ఎవరికి తెలుసు, ఈ ఒక్కరోజు గ్యాప్ లో మోషే అని వస్తాడేమో అన్న చిన్న నిరీక్షణ కూడా అతనికి ఉండొచ్చు. సో అతనిలో ఆత్మీయత ఉంది, లోకానుసారంగా భయం కూడా ఉంది. ఇంతవరకు అర్థమైందండి? నెక్స్ట్ కంటిన్యూ. 5వ వచనంలో రాస్తుంది కదా, రేపు యెహోవాకు పండుగ జరిగించునని చాటింపగా. ఓకే, 6వ వచనం మీరు చదవండి, భలేగా ఉంటది. మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధి బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ 6వ వచనం చూడండి, చెడు చేయటానికి పెందలకాడ లేచారు, పాపం చేయటానికి పెందలకాడ లేచారు. ప్రార్థన చేయటానికి లేవరే, తడువు చూడటానికి రాత్రింబాళ్ళు ఎదురు చూడరే, అంటే నిరీక్షణ కోసం రాత్రింబాళ్ళు ఎదురు చూడరే, తినటానికి తాగటానికి ఆడటానికి వాయు వర్షాలు లేకుండా ప్రవర్తించడానికి. యాక్చువల్గా బైబుల్లో, ఎబ్రీ బైబుల్లో అది రాసి ఉంటుంది అక్కడ. ఓకేనా? పందలుగానే లేచారు. సో పాపం చేయటానికి ఉన్న కుతూహలం అట్లాంటిది. ఎప్పుడెప్పుడు చేద్దామా. ఆ దూడను ఆధారం చేసుకొని, ఇదిగో ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి ఇక్కడ వరకు మమ్మల్ని తీసుకొచ్చింది. ఈ దూడకి నైవేద్య బలులు, దహన బలులు, బలిపీఠం దగ్గర అన్ని అర్పించి తిన్నారో తాగారో వాయువరసలు లేకుండా ఉన్నారు. అప్పుడు పాపము ఆలోచనలో రావటం ఒక ఎత్తు, ఆ పాపము క్రియ రూపంలో జరిగించడం ఒక ఎత్తు. మన దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. హృదయంలో ఒక దూడ లాంటి ప్రతిమ చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దేవుడికి తెలుసు, కానీ ఆగాడు, వెయిట్ చేస్తున్నాడు. పాపం హృదయంలో వచ్చినంత మాత్రాన దేవుడు రియాక్షన్ చేయలే. అక్కడ వచ్చిన పాపాన్ని క్రియ ప్రకారం జరిగించారో అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఓకేనా? అర్థమైందా? ఉదాహరణ, నేను ఒక పాపాత్ముణ్ణి. నా మనసులో నేను అనుకుంటున్నా, ఒక అందమైన అమ్మాయితో నేను శయనించాలి అని అనుకుంటున్నా. వెంటనే దేవుడు వచ్చి నన్ను కల్పించుకోడు, నన్ను కొట్టడో, నన్ను తిట్టడో, శిక్షించడం. ఓకే, కానీ అది పాపము, అది తప్పు అని అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకి హెచ్చరింపు ఇస్తూ ఉంటాడు. ఇక ఆ కోరికలు తట్టుకోలేక ఇక నా శరీరాన్ని ఆ స్త్రీ కోసం సమర్పించి వ్యభిచారం చేసేసా. అప్పుడు నేను వ్యభిచారి అయినట్టు. ఓకే, వెంటనే దేవుడి యొక్క జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఓకే, మనసులో అనుకున్న పాపమే, ఆ మనసులో అనుకున్న పాపాన్ని క్రియ రూపంలో జరిగించటం, అది 100 to 100% పక్క. అర్థమైందండి మీకు? కొత్త నిబంధన గ్రంథంలో రాసి ఉంటుంది, ఫిజికల్ గా వ్యభిచారం చేయకపోయినా సరే మనసులో చెడ్డగా ఆలోచించుకున్నా సరే అది వ్యభిచారమే అని రాసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్రియ కనబరిచినప్పుడు, అంటే వాళ్ళకున్న పాపాన్ని వాళ్ళు కంప్లీట్ గా జరిగించినప్పుడు, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడతాడు. మోషే, నువ్వు బయలుదేరి కిందకెళ్ళు, ప్రజలు దారి తప్పి బ్రతుకుతున్నారు. 7వ వచనంలో రాసి ఉంటుంది, యెహోవా మోషేతో అట్లా, నువ్వు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చూడండి దేవుడికి ఎంత బాధ కలిగిందో. ఆ వాక్యం మీరు ఇంకోసారి చదివారా? చూడండి, నీవు రప్పించిన నీ ప్రజలు. మోషే రప్పించాడా? మోషే యొక్క ప్రజల? దేవుడి యొక్క బాధ ఎంతగా ఉంది, కోపం కూడా ఎంతగా ఉంది. నీ ప్రజలు, నీవు రప్పించిన ప్రజలు. అర్థమైందా మీకు? దేవుడు ఓన్ చేసుకోలేకపోయాడు. అర్థమైందా? కన్న ప్రేమ, పెంచిన ప్రేమ ఎంత దూరం వెళ్తుంది? ఆ బాధ ఎలాంటిది? అల్లారు ముద్దుగా పెంచుకొని పెంచిన ఆ యొక్క బిడ్డలను పాపం చేసినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? అలాంటి బాధ ఇక్కడ దేవుడికి వస్తుంది. తను తండ్రిగా, యెహోవాగా, సృష్టికర్తగా ఉన్నప్పుడు తనను విసర్జించి ఒక దేవుడి యొక్క సృష్టిలో ఒక దూడ, దేవుడి యొక్క సృష్టిలో ఒక బర్రె, దేవుడి యొక్క సృష్టిలో ఒక ఎద్దు, దేవుడి యొక్క సృష్టిలో ఒక ఆవు, వీటిని దేవతలుగా అమర్చుకొని తలంచుకొని ప్రతిమ చేసి దానికి మొక్కి దహన బలులు
అర్పిస్తూ నువ్వే మమ్మల్ని రక్షించు, నువ్వే మా దేవుడివి, నువ్వే మా దేవతవి అని చెప్పి తాగి తందనాలు ఆడుతుంటే దేవుడికి ఎంత బాధగా ఉంటుంది. ఆ యొక్క 6వ వచనంలో నీవు రప్పించిన నీ ప్రజలు, నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి ఇజ్రాయేలు ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను హృదయంలో, మన హృదయంలో, నా హృదయంలో నాకున్న ప్రతి ఒక్క ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు. నేను కనపరిచిన ప్రతి ఒక్క క్రియ దేవుడు చూస్తూనే ఉన్నాడు. నోట్లో నుంచి రాకమునిపై నా హృదయ ఆలోచనలు అన్ని కూడా దేవుడికి తెలుసు. కొండ దిగువ భాగంలో వాళ్ళు చేసే ప్రతి పాపమును కొండ పై భాగంలో యెహోవా ఆ పాపంలో జ్ఞాపకం చేసుకుంటూ మోషేని కిందకు పంపించేస్తాడు. ఇది ఎన్నిసార్లు జరిగిందండి? ఎన్నిసార్లు జరిగింది అంటే ఇది అంటే నా ఉద్దేశం, ఈ యొక్క ప్రజలు దేవుణ్ణి విసర్జించి లేకపోతే తృణీకరించి దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న యొక్క లీడర్గా ఉన్న మోషే గారిని సనుక్కోవటం ఎన్ని పర్యాయములు జరిగి ఉంటాయి. ఒకనొక వాక్యంలో స్పష్టంగా రాసి ఉంటుంది, 10 సార్లు వీళ్ళు నా మాట వినకుండా ఉన్నారు, నువ్వు తప్పుగా మోషేని చంపేస్తాను అని ఒక వాక్యంలో రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ 32వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది, మోషే తప్పుకో, నీ గర్భవాసాన్ని పుట్టి నీ పిల్లల్ని నేను ఆశీర్వదించి వాళ్ళని లెక్కకు మించిన ఆశీర్వాదముగా మార్చి వాళ్ళనే వాగ్దాన దేశంలో ప్రవేశంకు కలిగి చేస్తాను, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ చంపేస్తాను అని నువ్వు తప్పుగా మోషే అంటే, నువ్వు వాళ్ళని చంపమాకు, వాళ్ళకు బదులుగా కావాలంటే నా ప్రాణాన్ని తీసేసుకో అంటాడు మోషే. సో ఇక ఎక్కడైనా సరే దేవుడికి ఉన్న ఆ యొక్క కోపాన్ని మోషే ఆయన యొక్క ప్రార్థన చొప్పున బతుకులాడుకోవటం చొప్పున దేవుడు క్షమించాడు. కానీ వాళ్ళందరూ కూడా శిక్షార్హులే అని చెప్పి దేవుడు ఒక తీర్పు తీరుస్తాడు. ఆ క్షణాన్ని మోషే ఎప్పుడైతే కిందకి దిగి వస్తాడో అక్కడ జరిగిన ఆ యొక్క సందర్భము లేకపోతే ఆ యొక్క దూడ ప్రతిమ తినటం, తాగటం, తిరగటం, వాయువర్షాలు లేకుండా నీచంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా మోషే కనులారా చూసి తన 2 చేతుల్లో ఉన్న 2 రాతి పలకలను తీసి నేలకేసి గట్టిగా కొడతాడు, 2 పగిలిపోతాయి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే దేవుడి యొక్క స్వహస్తాలతో లిఖింపజేసిన ఆ యొక్క రాతి పలకలను మోషే పగలగొట్టేశాడుగా, కోపంతో పగలగొట్టాడుగా, మరి మోషేకి శిక్ష రాదా అని కొంతమంది అనుకుంటారు. కానీ ఆయన తన యొక్క పాపము వలన నీచమైన క్రియల వలన ఆ రాతి పలకలను పగలగొట్టాల. దేవుడి యొక్క బిడ్డలు చేసిన ఆ యొక్క అతిక్రమమును చూసి దేవుడికి ఇవ్వవలసిన ఘనత ప్రభావము దేవుడికి ఇవ్వకుండా ఒక ప్రతిమకు ఇచ్చారు. అది ఆ పాపాన్ని చూసి తట్టుకోలేక ఒక లీడర్కు ఉన్న లక్షణం ప్రకారం అక్కడ కోపాన్ని ప్రదర్శించారు, పరిశుద్ధాత్మ యొక్క రోషం అక్కడ ప్రదర్శించారు. ఓకే, సో అక్కడ రాతి పలకలను ఆయన పగలగొట్టినందుకు ఆయన మీద ఎటువంటి శిక్ష లేదు. అర్థమైందా మీకు? ఆయనే తప్పు చేయాలి అక్కడ. నెక్స్ట్ వెంటనే అక్కడ లక్షల మంది అలా తిను తాగు సుగించు అన్నట్టు ప్రవర్తిస్తారు. మోషే చూసి రాతి పలకలను పగలగొడతారు. వెంటనే ఏం చేస్తాడు? అక్కడ వాక్యం స్పష్టంగా రాసి ఉంటుంది చూడండి. పదిహేనవ వచనం, మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను రాయబడి ఉన్నవి, అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతి వ్రాత. ఓకే, 19వ వచనం, ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను, అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగునున్న తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి దాన్ని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలు చేత వారు దానిని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించుటకు వారు నిన్నేమి చేశారని అహరోను అడగ, అహరోను ఇలా సమాధానం చెప్తాడు, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను అను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు దేవతను చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదన్నది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో దానిని ఊడదీసి తండని చెప్పి నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను.
ఓకే, అర్థమైంది ఇంతవరకు మీకు? ఆ యొక్క నాట్యమాడటము, ఆ యొక్క దూడకి నైవేద్యము, బలులు అవన్నీ సమర్పించుచున్నప్పుడు మోషే ఆ క్రియను చూసి కోపము మండి తన చేతిలో ఉన్న 2 రాతి పలకలను నేలకేసి కొట్టారు. కొట్టేసి రావడం ఏం చేశాడండి? ప్రజల్ని ఏమన్నా ప్రశ్నించాడా? అహరోన్ని ఏమైనా ప్రశ్నించాడా? ప్రజల్ని ప్రశ్నించాడు తర్వాత సందర్భంలో, అహరోన్ని ప్రశ్నించాడు తర్వాత సందర్భంలో. ఈ రెండింటికన్నా ముందు ఒక పని చేశాడు. ఏంటిది అది? ఆ దూడని అగ్నితో కాల్చేసాడు. కాల్చేస్తే ఏమవుద్ది? మళ్ళీ కాల్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి కొట్టారు. ఏమవుద్ది? బూడిదవుద్ది. బూడిదని ఏం చేశాడు? నీళ్ళలో కలిపాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? అదే నీళ్లు వాళ్ళ చేత తాగిచ్చాడు. ఎవరన్నా పర్మిషన్ తీసుకున్నాడా? ఎవరిగా పర్మిషన్ తెలుగులో ఏమంటారు? ఎవరిదన్నా అనుమతి, అహరోను యొక్క అనుమతి తీసుకున్నాడా? తయారు చేసింది అహరోనేగా. తయారు చేయమంది ఇజ్రాయెల్ ప్రజలేగా. వాళ్ళ అనుమతి ఏమైనా తీసుకున్నాడా? మరి దేవుడి యొక్క పని చేయటానికి మనం ఎందుకు వేరే వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూస్తాం? ఆలోచన చేయండి మీరు. దేవునికి ఒక పని చెప్పాడు, సేవ స్టార్ట్ చేయి. దేవునికి ఒక పని చెప్పాడు, వాక్యం బోధించు. ఎందుకు వేరే వాళ్ళ అనుమతి కోసం చూస్తాం? పాట రాయటం, ప్రవచనం చెప్పటం. ప్రవచనం చెప్పుకొని దేవుడు మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఆ యొక్క కృపావరం ఇచ్చినప్పుడు, అదమ్మో చెప్తే ఆ దైవజీవుడు ఏమైనా అంటాడేమో, ఆ కాపర ఏమైనా అంటాడేమో, వాళ్ళు మా పట్ల సమాధానంగా ఉన్నప్పుడు మనం చెబుదాంలే. వాక్యం చెప్పాలి. ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో, ఏదైనా నవ్వుకుంటారేమో. అప్పుడు దాని అర్థం ఏంటి? మనుషులకు ప్రయారిటీ ఇచ్చినట్టేగా. ఇక్కడ మోషే గారు ఎక్కడన్నా మనిషికి ప్రయారిటీ ఇచ్చాడా? కంటికి కనిపించింది ఒక పాపం, ఏంటంటే విగ్రహారాధన. మోషే చూశాడు. ఏ పాపమును బట్టి దేవుడికి కోపం రగులుకొని దేవుడు బాధపడ్డాడు ఆయనకి తెలిసింది. తనకి కోపం ఏ కారణం వల్ల మండిందో మోషే గారికి తెలిసింది. వీటికి కారణం ఏంటి? ఆ యొక్క దూడ. వెంటనే ఆ దూడను బూడిద చేశాడు. నీళ్ళతో కలిపి ఎవరైతే ఆ దూడను తయారు చేశారో వాళ్ళకే తాగించేశాడు. వాళ్ళు ఎవరు తాగకుండా ఎందుకు ఎదిరించకుండా సైలెంట్గా ఉన్నారు? మోషే అంటే భయం. మోషే అంటే భయం. పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడ్డ ఆ యొక్క మనిషి అంటే ప్రజలకు భయం. పాపానికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే భయం. ఎదురు నిలబడి గద్దించేవాడంటే అపవాదికి భయం. శీఘ్రముగా కాళ్ళ కింద అణిగి త్రొక్కి దేవుడు ఉంచాడు ఆ యొక్క అపవాదిని మన కాళ్ళ కింద. కానీ మనం భయపడితే అది మన మీద ఎగిరిగిరి పడుతుంది. మన ధైర్యంతో కాళ్ళని అణిచి పెడితే అది పైకి లెగవదు, ఎగిరిగిరి పడదు. గద్దించు, అపవాది నీ దగ్గర నుంచి దూరంగా పారిపోద్ది అని వాక్యంలో రాస్తుంది. ఇక్కడ మోషే గారు చేసిన కూడా అదే. కంటికి ఎదురుగా ఉన్న యొక్క పాపాన్ని అగ్నితో బూడిద చేశాడు. ఏ అగ్నితో అయితే బంగారముతో ఒక పూత పోసి విగ్రహం లాగా చేశారో అదే అగ్నితో దాన్ని కాల్చేసి బూడిద చేసి మొత్తం నాశనం చేశారు. మనం కూడా మనకి దేవుడికి మధ్య ఏదన్నా సరే అడ్డంగా ఉందా, అది పరిశుద్ధాత్మను ఆ యొక్క అగ్నితో కాల్చివేయాలి. బూడిద గాలికి ఎగిరిపోయేంత వీలుగా ఆ యొక్క పాపం మన దగ్గర నుంచి తొలగిపోవాలి. అలాంటి ఆత్మీయత, నైపుణ్యత, అలాంటి ఆత్మీయత కలిగిన ధైర్యం మనకి ఉండాలి. ఆ బూడిద చేసిన తర్వాత ఆ ప్రజలు తాగిన తర్వాత అప్పుడు అడుగుతాడు, ఆహారం నువ్వు ఎందుకు ఇట్లా చేసావయ్యా అని. నేనేం చేశాను స్వామి? ఆ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు నీకు తెలుసుగా, ఆ ప్రజలు దుర్మార్గులు అని నీకు తెలుసు కదా, వాళ్ళని తొందర పెట్టారు కాబట్టే ఇలా వాళ్ళ బంగారంతోనే ఇలా విగ్రహం చేశానని చెప్పి తను చేసిందంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అప్పుడు మోషే ఇంకో మాట అంటాడు, వారు విరోధులు 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా పెరగడం మోషే చూచెను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెంలో ద్వారం నుంచి ద్వారం వరకు వెడుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని. లేవీయులు మోషే చెప్పినట్లుగా చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. చాలండి, చాలు చాలు. చేసిన విగ్రహారాధనకి వల్ల వచ్చిన మూల్యం ఏంటి? 3,000 మంది. కానీ ఎవరైనా శత్రువులు వచ్చి చంపారా? లేదండి, వాళ్ళే చంపేసుకున్నారు. లేవీయులు అనగా దేవుని యొక్క యాజకులు. ఓకే, ఇక్కడ లేవీయులు అని ఒక పదం రాశారు కదా, ఆ పదంలో ఉన్న అర్థం మీరు జాగ్రత్తగా చూడండి. ప్రజలందరూ ఆ యొక్క విగ్రహారాధన చేసి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ప్రజల యొక్క శత్రువులు అనగా ఉదాహరణకి ఈజిప్ట్ ప్రజలు అవ్వచ్చు, ఇంకెవరెవరన్నా అవ్వచ్చు, విరోధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎగతాళి చేయడానికి, ఈజీగా ఉండటానికి మనం పాపం చేస్తున్నాం. ఎదుటోడు మనం విమర్శించడానికి అనుగుణంగా మనమే పాపం చేస్తున్నాం. అర్థమైందా మీకు? దీన్ని బట్టి మోషే అంటాడు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళందరూ ఒక గుంపుకు రండి అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు లేవీయులందరూ ఒక గుంపులాగా వస్తారు. ఆ గుంపులో ఆరోన్ ఉంటాడు. లేవీయులు కదా, ఆరోన్ కూడా లేవీయుడే, కానీ అక్కడెక్కడ ఆరోన్ పేరు పెట్టల. రిపెంటెన్స్ లేకపోతే భయం లేకపోతే పశ్చాత్తాపం. ఆరోన్ వస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత మీ కత్తులు తీసి నడుము కట్టుకొని పాలెంలోకి వెళ్ళండి, ఇలా ఉన్న ఆ యొక్క ప్రజలందరినీ కూడా చంపేయండి అని చెప్పి యెహోవా చెప్పుచున్నాడు అని చెప్పి మోషే గారు చెప్తారు. దానికి తగినట్టే లేవీయులు అందరూ కూడా సుమారు 3,000 మందిని చంపేశారు ఒక్క రోజులో. పాపానికి తగిన మూల్యం. అది జరిగిన తర్వాత మళ్ళీ మోషే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళీ కొండెక్కి వెళ్తాను, దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాను. ఇంత ఘోరమైన పాపము అతిక్రమం చేశారు కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని క్షమాపణ తెచ్చుకుందామని చెప్పి ప్రజలందరికీ కన్విన్స్ చేసి మళ్ళీ మోషే గారు మళ్ళీ కొండెక్కి వెళ్తారు. ఓకేనా? ఆలోచన చేయండి. ఒక ప్రశ్న, దూడను తయారు చేయమని చెప్పింది కానీ తొందర పెట్టింది కానీ ప్రజలు, తయారు చేసింది మాత్రం అహరోను ఖండించకుండా తయారు చేసేసాడు, కాంప్రమైజ్ అయిపోయాడు. ఆ యొక్క 3,000 మందిలో అహరోను ఎందుకు లేడు? అహరోను ఎందుకు లేడు? ఇది జరగక మునిపే దేవుడి యొక్క ఎన్నికలో దేవుడు ఆల్రెడీ అహరోను పిలిచాడు, ఒక యాజకుడుగా పిలిచాడు. దేవుడు అహరోను పిలవడం మాత్రమే కాకుండా అహరోను యొక్క 2 కొడుకులను కూడా పిలుస్తాడు. తర్వాత 2 కొడుకులు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి. దేవుడు ఒకసారి ఎన్నుకున్న తర్వాత మనుషులు చేసిన పాపం బట్టి దేవుడు ఉన్న ఫలాన్ని తీర్పు తీయకపోవటం, ఓకే, శిక్షించకపోవటం, అది మొత్తం దేవుడి యొక్క ఇష్టం. అహరోన్ని మోషే ద్వారా అడిగినప్పుడు అహరోన్ అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దేవుడి వైపు నువ్వు ఉంటావా ఉండవా అన్నప్పుడు దేవుడి వైపే తిరిగి వచ్చాడు. ఓకే, అక్కడ తన యొక్క పశ్చాత్తాపం కనిపించింది. తర్వాత కాలంలో ఎలా అయితే 3,000 మందిని దేవుడి యొక్క కృపలో చంపబడి ఉన్నారో, మోషే కూడా ఒక సందర్భంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ రోజు చేసిన తప్పుకి పాపానికి అహరోన్ గారు శిక్ష అనుభవిస్తారు. ఓకే, దేవుడు నిర్ణయించిన కాలంలోనే. అర్థమైందా? దేవుడు ఎవరిని వదిలిపెట్టల. రాతిని కొట్టమన్నప్పుడు మోషే గారు రాయి ఆ బండరాయితో నువ్వు మాట్లాడు, నీళ్లు వస్తాయి అని దేవుడు చెప్పినప్పుడు మోషే ఆ యొక్క ప్రజల యొక్క తొందరపాటు తత్వం వలన తొందరపడి రాయితో మాట్లాడకుండా రాతిని కొడతాడు. అలాగే కొన్ని కాని మాటలను ఇజ్రాయెల్ ప్రజల పట్ల మోషే గారు మాట్లాడతారు. కాబట్టి దేవుడి యొక్క కోపము తీర్పు మోషే మీద ఉండి ఆ యొక్క వాగ్దాన ప్రదేశంలో మోషే గారు వెళ్ళలేదు, దేవుడు వెళ్ళనిలా. అలాగే అహరోను కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళడం, అతను కూడా ఈ యొక్క అడవిలోనే రాలిపోతాడు. అది కూడా ఈ యొక్క అహరోను చేసిన పాపమునకు తగిన శిక్ష. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా మీకు? ఇంత పాపం జరిగింది, ఇంత పాపము వాళ్ళు విగ్రహారాధన రూపంలో చేశారు. కానీ దానికన్నా ఆ పాపం చేయడానికి మూలమైన కారణం ఏంటి? తడువు చేయటం ఓర్చుకోలేకపోయారు. ఓకేనా? దేవుడు వారి పక్షాన తడువు చేయటం అని వీళ్ళు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. సో నిరీక్షణ లేకపోవటము, ఓర్పు లేకపోవటము, సహనం లేకపోవటము, దీర్ఘశాంతము లేకపోవటము, తొందర కలిగి ఉండటము ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాయి పాపానికి. ఓకే, మనం అనుకోవచ్చు ఏముందలే తొందరపడితే ఏముందని అనుకుంటారు. ఆ తొందరపాటు ఎంతో దూరం తీసుకెళ్ళేది. ఒక స్త్రీ పెళ్లికి ముందు తొందరపడితే ఏమవుద్ది?
ఒక పురుషుడు తొందరపడితే ఏమవుద్ది? వయసులో ఉన్నప్పుడు ఒక లెక్క, పెళ్ళయ్యాక చదువులో, ఒక నిర్ణయంలో, ఒక ఉద్యోగంలో, ఒక తలంపులో, దైవ చిత్తానుసారమైన వివాహంలో, దీంట్లో ఏదైనా సరే మీరు అనుకోండి, ఒక అప్పు చేయటంలో, ఒక నోటి మాట తొందరపడటంలో, చిన్నదేగా తొందరపడతాయిగా, పుచ్చుక్కుని అనేసే మాట కదా. ఇలా ఏదైనా సరే మీరు అనుకోండి, ఏ పాపమన్నా పెట్టుకోండి, తొందరపడితే ఏమవుద్ది? దాని మూల్యము మీరు ఊహించిన దానికన్నా ఘోరంగా ఉంటుంది. కాబట్టి నీ ఆలోచనల ప్రకారము లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, ఇంకెంత కాలము అని నీ ఆలోచన ప్రకారం నువ్వు ఉండమాకు. ఎందుకు ఆలస్యం అవుతుంది అని దేవుడి దగ్గర విచారం చేస్తే దేవుడు నీకు చెప్తాడు. నీకు కావాలనుకుని నువ్వు పలానా వ్యక్తి దగ్గర పలానా గర్భంలో 9 నెలలు ఆగి నువ్వు జన్మించావా? మరి 9 నెలలు ఎందుకు నువ్వు ఆగావు? 9 నెలలు ఆగకుండా ముందే పుట్టేయచ్చు కదా, ఎందుకు ఆగావు? ప్రతి చెట్టుకి ఒక సమయం ఉంది. అంటే ఒక చెట్టుకి ఒక పండు కాయటానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. దాన్ని మించి ముందు కాస్తే ఏమవుద్ది? ఎండాకాలంలో ఉండాల్సిన ఎండ కాకుండా అదే ఎండాకాలంలో వర్షం వస్తే ఏమంటారు? వర్షాకాలంలో ఎండ వస్తే మీరేమంటారు? తొందరపాటు వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఎట్లా జరుగుతాయో మన జీవితం కూడా తునాతునగలైపోతాయి. ఈ యొక్క నిర్గమాకాండంలో మోషే గారు ఈ యొక్క సీనాయి కొండ మీదకి కొంచెం రమారమి 8 సార్లు వెళ్తారు. 8 సార్లు దేవుడితో సాన్నిహిత్యము, అలాగే ప్రతిదీ దేవుడితో ముచ్చటించము, ఆత్మీయ బలం కలగటము, అలా రకరకాల ఆత్మీయత కలిగిన అర్థాలు మీరు తీసుకోండి. అలా వెళ్ళిన ప్రతిసారి ఈ ప్రజల్లో లేనిపోని అన్నీ వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా వాళ్ళ యొక్క లీడర్ దేవుడికి దగ్గర అవుతున్న కొలది ఆ లీడర్ని డిస్టర్బ్ చేయడానికి ప్రజల్లో తొందరపాటు అపవాది కలుగు చేస్తూ ఉంటుంది. ఓకే, అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఆత్మీయంగా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు అవన్నిటినీ మన మీద తొందరపాటు కలిగిన నిర్ణయాలు తీసుకుంటానికి అపవాది రేపెడతా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ కొండ ఎక్కి ఎలా అయితే దేవుడి దగ్గర బలం పొందుకున్నామో అట్టే బలముతో అపవాదిని గద్దించాలి. బూడిద చేసినట్లుగా మన యొక్క పాపమును దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో మనం చెయ్యాలి. అర్థమైందా మీకు? తడువు చేయటం, ఒక్క తడువు చేయటం వల్లనే ఒక అధ్యాయం మొత్తం లిఖింపజేశారు. అంటే అది ఎంత అవసరమో మీరు చూసుకోండి. నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆలస్యమైందో అని చెప్పి దేవుడి మీద సనుక్కోమాకు. ఓకే, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి బుద్ధి చేయను కాక. ఆమేన్.